హరా చెరబరా కాలు పెడితే మీ దరిద్రం దోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా లేక ఇది మా భ్రమ? చూసిదము. లచ్చిందేవి ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. స్వామి అయ్య బాబాయ్ లక్ష్మీదేవి లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు. 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? అదిగో లచ్చిందేవి. అమ్మా లచ్చిందేవి, టామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కలతో చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. చూసుకోకపోయినట్లేదు. నువ్వు తప్ప హాడు దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి ఏమైంది స్వామి? అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండు గీస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోకట్టాడు. అయ్యో ఇప్పుడు ఎలా స్వామి? హరోం హరా అత్తిరి చెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఎత్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేయను. నీ కక్కుతుల నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి వాళ్ళు కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అలా వెళ్ళిపోతారేంటి స్వామి? ఆగండి స్వామి. అయ్యో స్వామి అయ్యో స్వామి, గుండు సగంలో ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్య బాబాయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు? గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా, నుమ్మగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తనా తల్లి వస్తనా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండు అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండు అయితే 20 రూపాయలు. మీది ఏ టైపు గుండు? అరగుండా కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలి అడుగు. 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే. గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు గీకుతాం. ఫుల్ గుండుకు 10 రూపాయలు, అరగుండుకు 1000 రూపాయలు. ఒరే అత్తిలి, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండ్లు గీకావురా. రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు. నేను వారి భార్యని. మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరో అత్తెలి చిరబరానంద స్వామి అంటమ్మా. ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. మామా, అల్లుడు, మొత్తం కలెక్షన్ 26,110. ఆ 61 పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది? అబ్బులో, ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది. ఆ 61 పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు. సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? 10 ఎవరా? టీ తాగుతాను. యాబే, లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా? ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి,
నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాల క్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేస్తాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మా అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలని జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు సతీ బాగా పాట వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారా. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనిలు వచ్చారు బ్యాట్లు ఊపుకుంటూ. మళ్ళీ ఇటుపక్క వచ్చారు. కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. నా మాట వినవే, వాడు అసలే మంచోడు కాదే. పిల్లల్ని కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. సత్తిగా బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నీ పుట్టెక్కి కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సవరం జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్లిప్పరా. రారా. నువ్వు రారా. వదలవే, ఆడు మగాడు అనిపించుకోవడానికి నేను పట్టిప్పుడు ఏంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటిని జుట్టేసుకుంటావా? వెనకాల చాట్ ఉంది. ఎక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు. దాన్ని వదలదు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క వదలు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తికారేస్తాను రే. అబ్బచ్చా పోతుడమా తెల్ల మరి. ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే. ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడకి కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? ఉవ్వా. ఏంటి? ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది వెళ్దాం. ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రిపెంగళం దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. మోసీ मेरी प्यारी ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరేరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసీ. ఎవరండి మీరు? మోసీ మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా
అత్తిలి నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా రైట్ లెగ్ రైట్ రైట్ హలో ఏంటి నిన్న తుమారా గానా చానా చానా అచ్చా నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. అర్జెంట్ అక్క. వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇదేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతో పేడు. ఏం చేస్తున్నారు అక్కడ? పిలుస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా సాగుతాయి? బుర్ర తక్కువ చదవరా. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు, దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్నా? దా నీ చాక్లెట్ ఇస్తాను. దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ అయ్యా పోలీసు అక్కడ మీరు ఇప్పుడు ఏరా విజులు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో. ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ ఏంటే జింతాత జింతాత అని కలరిస్తున్నావు? నోరు మొయ్యవే. చాలా బాగుందని చూసాను అంతే. పిల్లలకి నాపీస్ అయిపోయాయి. వెళ్ళి డజన్ పట్రా బేటా. అలాగే మోసి. జా బేటా జా 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 జా. ఒరే దువ్వా ఎక్కడ చచ్చారా నా కొడకా? చిచ్చి ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనోడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి ఈ గోచులు కొంటాం అవసరమా? అసలు మనకి ఈ ప్రేమలు ఎందుకురా? మనకు కాదే నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. దొంగ దొంగ పట్టుకోండి. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. అమ్మాయి నీరజా. సార్ అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. దువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్లు. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం? ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చిన టేస్ట్ అది. మళ్ళీ అయినా డబ్బుదేముందండి, అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి.
సారీ అండి, అనుకోకుండా చేజారింది, ఏమనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆ? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకపడ్డా నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే, మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను, ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారిస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ, యాజీ, పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గాని ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6లో 50-50, 2 నాకు 4 నీకు. అదెలా గుర్తు మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు, చెప్పిన బట్టి మావా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ముక్కు కొరుకుతా. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం ఏంటి సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్, ఆ బాక్స్ కి మీ ఫేసులకి కనెక్షన్ కుదరడం లేదురా.
ఏమున్నాయి దాంట్లో? ఏముంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీస్ అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా. చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నాన్న కొత్త చాలా బాగుంది నాన్న. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? మీ నాన్న ఎవరు? నువ్వే. వెళ్ళి ఆ బెడ్రూమ్, కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్యబాబోయ్, వేలడంత లేవు. ఏ నటించినావే? అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు? అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరి అటకారం? ఎవరి అటకారం? ఇదే ఆఖరి దొంగతనం దాన్ని నిరికిచ్చి ఇప్పుడు నా అటకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3. అమ్మా, ఇంకొంచెం పైన తగ్గితే ఏమైపోయావండి? నోరు మూసే అంతే. వెళ్ళు, పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడ్రా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రాన, నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని మావా ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట? నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా, ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. తీయండి రా. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్ వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాపా పాపా. నీ అబ్బా, ఎక్కడ్రా? లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా, దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు. అంటే సార్, దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది. ఆ సత్యబాబు గడ ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? నాకు తెలియదు సార్, నాకు తెలియదు సార్, నాకు తెలియదు. అంత కంగారు పడుతున్నావు ఏంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు. ఓకే, రైట్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న. మళ్ళీ ఆడదాం. వెళ్ళు, పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా? ఇంద అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైకి కిందకి తిప్పుతున్నావు. ఊర పెంచేనా? ఎక్కడరా సత్యబాబు పాప? పాపలు ఉంటాడండి. అదో చూపించావు. ఏంట్రా? ఏంటి సార్, ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. పాపని ఇలాగే చూసుకో.
అతిలి అతిలి ఎవరు నాన్న? ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మనతో దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. దాదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్ళిళ్ళకి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? దొంగ దొంగ. నువ్వు వాడేసంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా. పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్. దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. గురు భక్తి అంత బలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దొరదెందుకంట బావా? నోర్బుయ్యరావు బద్మాష్. అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే. నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనక బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు, తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారుగా ఉన్నావేంటి? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు. మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏం ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా. కుమ్మండ్రిని కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా, ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్, మీరు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు చచ్చాడు, ఎన్నిసార్లు చస్తాడు రా వాడు? ఆ లెక్కలన్నీ ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలేని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు. ఎరా బాబుజీ, నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా,
కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏం వేస్తాంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్ హే, నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావు పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ. ఇక నీ బతుకంతా టాక్ 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 టా. क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. బాబు సత్యబాబు, నువ్వు సత్తిబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఫాలో మీ. సత్యబాబు, మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరో? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర 1 రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. గోస్వామి. యా షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు, నీ కొమ్మ అడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడు చూపించి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొడ్డు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా?
తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికెడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్, నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, లోకంలోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా అత్తిలి. సత్యబాబు, నీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి, వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరిదివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే రతివే, దొంగ దాచేసాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ, దొంగ దాచేసాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు, కాల్తీమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రా, దా రా, దా రా, దా రా, రా. ఓ, నీ సెల్ల తాళాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు, మధ్యలో అత్తిలి. ఆడుకో, డమ 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 ఆడేసుకో.